ఈ బండి యొక్క ఎత్తు వచ్చేసి 1.855 మీటర్స్. బండి యొక్క లెంత్ వచ్చేసి 4.795 మీటర్స్. బండి యొక్క హైట్ వచ్చేసి 1.835 మీటర్స్. Special thanks to Prithvi Toyota for providing the vehicle. Thank you so much, sir. This is located in Vijayawada, Gollapudi, nearby wholesale market. Welcome back our YouTube channel viewers. Banu Battula. ఈ రోజు మనం రివ్యూ చేయబోయే వెహికల్ వచ్చేసి ఫార్చునర్. ఫార్చునర్ గురించి కొత్తగా ఇంట్రడక్షన్ ఏం అక్కర్లా, ప్రతి ఒక్క పొలిటీషియన్ ఖచ్చితంగా వాడే బండి ఇది. ఈ బండి ఇంజిన్ వచ్చేసి డీజిల్ ఇంజిన్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వస్తుంది. చూసుకుంటే టొయోటా లోగో ఒకటి ఇచ్చారు, ఇది చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. అండ్ లైట్ సెక్షన్ కి వచ్చేసరికి ఇది ప్రొజెక్టెడ్ ల్యాంప్ ఒకటి ఇచ్చారు ఎల్ఈడిలో. అండ్ డిఆర్ఎల్ వచ్చేసి ఇది లైట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు లైన్ గా ఉంటుంది. డిఆర్ఎల్ క్రోమ్ ఫినిషింగ్ తో బాగుంది అవుట్ లైన్. అండ్ కిందకు వచ్చేసరికి ఫాగ్ ల్యాంప్ ఇచ్చారు, ఫాగ్ ల్యాంప్ కూడా ఎల్ఈడిలోనే ఉంది, హెలోజన్ లో ఏం లేదు. కింద వచ్చేసి డిఆర్ఎల్ ఒకటి ఇచ్చారు, టర్నింగ్ డిఆర్ఎల్. అండ్ గ్రిల్ వచ్చేసి బ్లాక్ గ్రిల్, వైట్ కలర్ లో బ్లాక్ గ్రిల్ బాగుంది. అండ్ రేడియేటర్ గ్రిల్ వచ్చేసి ఇది క్రోమ్ ఫినిష్ తో ఉంది, చాలా బాగుంది చూడటానికి. సైడ్ పార్ట్ చూసుకుంటే టైర్ వచ్చేసరికి ఇది 265/65 ఎలైవీల్ వచ్చేసరికి 17 ఇంచ్ డ్యూయల్ టోన్ డైమండ్ కట్ ఎలైవీల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇందులో 1 టైర్స్ అయితే బ్రెడ్ స్టోన్ వాడటం జరిగింది. అండ్ ఈ టైర్ చూస్తుంటే నాకు ఏదో కార్ టైర్ లాగా లేదు, మన జేసీబీలు లారీలు ఉంటాయి చూసారా, మినీ ట్రక్స్, దాని టైర్ లాగా ఉంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఫార్చునర్. అండ్ పైకి వచ్చేసరికి ఓఆర్విఎమ్స్ వచ్చేసి బాగున్నాయి, టర్నింగ్ ఇండికేటర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ డోర్ హ్యాండిల్ ఉంది, లాక్ బాగుంది. అండ్ రూఫ్ రైల్స్ ఇచ్చారు. బండి సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. అండ్ కింద ఫుట్రెస్ట్ ప్రొవైడ్ చేశారు. బ్యాక్ డోర్కి వచ్చేసి హ్యాండిల్ ఉంది, బాగున్నాయి. డోర్స్ వచ్చేసి ఇవి నార్మల్ కార్ లాగా అయితే లేవు, ఇవి అలాగా ఒక లారీ అయితే ఎంత హెవీగా ఉంటాయో అంత హెవీగా ఉన్నాయి. డోర్స్ ఈజీగా లాక్ అయిపోతున్నాయి. బ్యాక్ వచ్చేసరికి ఇది 7 సీటర్ బండి కాబట్టి విండో ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇది విండో నుంచి మనం అవుటర్ యూజ్ చూడటానికి చాలా యూజ్ అవుద్ది, చాలా బాగుంది. బ్యాక్ పార్ట్ చూసుకుంటే మనకు ఫస్ట్ బండి బ్యాక్ నుంచి చూడగానే మనకు ఫస్ట్ కంట్లో పడేది ఈ టొయోటా అనే లోగో. అండ్ దాని కిందే ఫార్చునర్ అని లేబుల్ ఒకటి. ఈ రెండు బాగా అసలు అట్రాక్ట్ చేస్తుంటాయి బ్యాక్ నుండి చూస్తే. అండ్ లైట్స్కి వచ్చేసరికి ఈ డిఆర్ఎల్ సగం డోర్లో ఉంటుంది, సగం బండికి ఉంటుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఫార్చునర్. అండ్ మిర్రర్కి వైపర్ ఒకటి ఇచ్చారు, అండ్ డేంజర్ లైట్ ఒకటి ఇచ్చారు, షార్క్ పిన్ యాంటీనా ఒకటి ఇచ్చారు పైన ఉంది. అండ్ కింద వచ్చేసరికి దీని కింద మనకి రివర్స్ కెమెరా ఒకటి ఉంటుంది, మనకి నెంబర్ ప్లేట్ కనిపించడానికి లైట్ ఒకటి ఉంటుంది. అండ్ కింద స్టెప్నీ టైర్ వచ్చేసి బండి కింద ఉంటుంది. ఇప్పటి వరకు మనం బండి ఎక్స్టీరియర్ చూసాం కదా, ఇప్పుడు ఇంటీరియర్లో కొత్త ఫీచర్స్ ఏమున్నాయని మనం ఒకసారి చూద్దాం. కామన్ ఈ బండి ఇంటీరియర్ చూసుకుంటే అసలు చాలా అవసరం ఉన్నాయి, చాలా బాగుంది. లెదర్ ఫినిషింగ్ అయినా కలర్ కాంబినేషన్ అయినా చాలా బాగుంది. మన బండిలో రాగానే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అయితే ఉంది నాకైతే. ఇది ఫార్చునర్ వచ్చేసి ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అంటే చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అంటే బండి 0 to 30కి వెళ్ళినప్పుడు ఒక గేరు, 30 to 50కి వెళ్ళినప్పుడు ఒక గేరు, 50 to 60కి వెళ్ళినప్పుడు ఒక గేరు. అంటే ఆటోమేటిక్ దాని అంతటా అది స్పీడ్ని బేస్ చేసుకుని దాని అంతటా అది గేర్ మార్చుకుంటుంది, అది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. కమింగ్ టు స్టీరింగ్ సెక్షన్ వచ్చేసరికి ఇక్కడ మనం వాల్యూమ్ని పెంచవచ్చు, తగ్గించవచ్చు, అప్పుల్లో కాల్ని రిసీవ్ చేసుకోవచ్చు, కట్ చేయొచ్చు, అసిస్టెన్స్ ఉంటుంది, మనం మాట్లాడవచ్చు. అండ్ లెఫ్ట్ రైట్ ఉంటుంది, హార్న్ ఉంటుంది. ఇవి వచ్చేసరికి వైపర్ కంట్రోల్స్ ఉంటాయి, లైట్ కంట్రోల్స్ ఉంటాయి, హై బీమ్, లో బీమ్, ఫాగ్ లైట్స్ ఉంటాయి. ఇటు సైడ్ వచ్చేసరికి మనం 4 సైడ్ గ్లాస్ అడ్జస్ట్ చేయొచ్చు, దించవచ్చు, తగ్గించవచ్చు. ఈ నిబ్బు వచ్చేసి మిర్రర్ని లెఫ్ట్ రైట్ అడ్జస్ట్ చేయొచ్చు.
ఇక్కడ కింద వచ్చేసరికి ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేయడానికి, ఇది డీజిల్ ట్యాంక్ ఓపెన్ చేయడానికి. అండ్ పైన చూసిన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి వచ్చేసి ఇక్కడ ఆర్పిఎం మీటర్ ఒకటి ఉంది, స్పీడో మీటర్ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ ఏసీ వెంట్ ఒకటి ఉంది, డ్రైవర్కి రైట్ సైడ్ స్పీకర్ ఒకటి ఉంది, వాల్యూమ్ స్పీకర్. అండ్ మిడిల్ సెక్షన్ చూసుకుంటే ఏసీ వెంట్స్ ఉన్నాయి. మిడిల్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏసీ వెంట్స్ ఉన్నాయి, ఏసీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది డిస్ప్లే వచ్చేసి ఇది 9" డిస్ప్లే. ఇది మొబైల్ లాగా ఉంటుంది, యాప్స్ ఉంటాయి, ఆడియో, మనం ఇక్కడ వాల్యూమ్ని పెంచవచ్చు తగ్గించవచ్చు, టోటల్ ఫోన్ లాగా వాడచ్చు. ఇది మనం మ్యాప్ వేసుకోవచ్చు, నావిగేషన్. అండ్ కింద వచ్చేసరికి ఇది టోటల్లీ ఏసీకి సంబంధించింది. ఏసీ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్, లెఫ్ట్ రైట్ ఏసీ మనం అడ్జస్ట్ చేయొచ్చు. కింద వచ్చేసరికి ఈ బండి ఫార్చునర్ వచ్చేసరికి ఇది వెంటిలేటెడ్ సీట్స్, లెఫ్ట్ రైట్ మనం లెఫ్ట్ రైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. కింద వచ్చేసరికి ఎకో, నార్మల్, స్పోర్ట్, మనం సిచ్యువేషన్ బట్టి ఈ బటన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. మనకు స్పోర్ట్ ఫీల్ కావాలంటే స్పోర్ట్స్ మోడ్, నార్మల్కి వెళ్ళాలంటే నార్మల్, ఎకోకి వెళ్ళాలంటే ఎకో. అది హ్యాండ్ బ్రేక్ ఉంది, హ్యాండ్ రెస్ట్ ఒకటి ప్రొవైడ్ చేశారు, బాగుంది. ఇక్కడ 12 volts ఛార్జింగ్ సాకెట్ అయితే ఒకటి ఉంది, బాగుంది. ఇక్కడ లైట్స్ ఇచ్చారు, లైట్స్ బాగున్నాయి. అండ్ మిర్రర్ ఇచ్చారు, ఇక్కడ సన్ ప్రొటెక్షన్స్ ఉన్నాయి, లైట్, దీనికి మిర్రర్ ఉంది, ఇక్కడ లైట్ ఉంది, స్మాల్ లైట్. ఇటు సైడ్ కూడా సేమ్ ప్రొటెక్షన్ ఒకటి ఇచ్చారు. ఇటు హ్యాండ్లో ఒకటి ఉంది, ఇటు డ్రైవర్ సైడ్ కూడా హ్యాండ్ ఉంది. ఇట్స్ టోటల్ 4 హ్యాండిల్స్ ఉన్నాయి, అక్కడ మొత్తం 4 హ్యాండిల్స్ ఉన్నాయి అటు ఇటు. ఇక్కడ వచ్చేసరికి బాక్స్ ఒకటి ఇచ్చారు, బాగుంది. ఏసీ వెంట్. ఈ బండిలో సీట్స్ వచ్చేసి హైడ్రాలిక్ వెళ్ళి అడ్జస్టబుల్, హైట్ పెంచవచ్చు తగ్గించవచ్చు. మనం ఒకసారి చేసి చూద్దాం. టైర్ తగ్గిన కిందకి వెళ్ళింది, హైట్ తగ్గింది. పెరిగినప్పుడు సీట్ అయితే చాలా బాగుంది, అడ్జస్టబుల్. రేర్ సీట్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉన్నాయి, ఈజీగా ముగ్గురు కూర్చోవచ్చు. ఇక మనం రిలాక్స్ అవ్వాలంటే ఇక్కడ లివర్ ఉంది, దీన్ని అడ్జస్ట్ చేసుకుంటే ఈజీగా ఇంక్లైన్ అవుతుంది వెనక్కి, బాగుంది. రిలాక్స్ అవడానికి బాగుంటుంది. అండ్ ఇటు వచ్చేసరికి లెదర్ ఫినిషింగ్ ఉంది, స్మూత్గా ఉంది, ప్లాస్టిక్, హార్డ్ ప్లాస్టిక్ ఏం కాదు, స్మూత్గా ఉంది చేపెట్టుకోవడానికి కూడా. అండ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికి బాగుంది. అక్కడ బాటిల్ హోల్డర్ ఒకటి ఇచ్చారు, సౌండ్ స్పీకర్ ఒకటి ఇచ్చారు, బాగుంది. ఇటు వచ్చేసరికి మిడిల్ వన్ కూడా కంఫర్ట్ కూర్చోవచ్చు, నైస్. ఇటు సైడ్ కూడా బాగున్నాయి, ఇది ఈజీగా ముగ్గురు కూర్చోవచ్చు, చాలా బాగున్నాయి. 7 సీటర్ బండి కాబట్టి రేర్ సీట్స్ వెనకాల కూడా ఇంకో 2 సీట్స్ ఉంటాయి, అవి కూడా చూద్దాం మన కంఫర్ట్ ఎలా ఉందనేది. కూడా కంఫర్ట్ అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే హైట్గా ఉన్న పీపుల్కి కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుంది. నైస్, బాగానే ఉన్నాయి ఇవి కూడా. ఇక్కడ ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేశారు, ఇక్కడ కూడా వెనకాల ఉన్న వాళ్ళకి మొత్తం 3 సెక్షన్కి ఏసీ అనేది ఉంది. గ్రాబ్ హ్యాండ్లు ప్రొవైడ్ చేశారు అటు ఇటు. ఇప్పటి వరకు మనం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూసాం కదా, ఒకసారి మనం డ్రైవ్ చేసి కూడా తెలుసుకుందాం బండి స్పీడ్ ఎలాగుంది, టార్క్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది. ఫార్చునర్ అంటేనే సపరేట్ ఫ్యాన్ బేస్, పవర్ కోసం ఎక్కువ మంది దీన్ని తీసుకుంటారు, స్పీడ్ అయినా పికప్ అయినా చాలా బాగుంటుంది. ఒకసారి మనం కూడా డ్రైవ్ చేసి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నేను మీకు చెప్తాను.
సింగిల్ లెగ్తో బండి మొత్తం ఆపరేట్ చేయండి. యాక్సిలరేటర్ బ్రేక్ షూటింగ్గా ఉంటుంది. అంటే అయితే అసలు రొప్ప ఉంది. A few moments later. ఫార్చునర్ యొక్క ఫుల్ రివ్యూ. పర్ఫార్మెన్స్ పరంగా అయితే బండి అయితే చాలా బాగుంది. ఇది స్పీడ్ అయినా, పికప్ అయినా, టార్క్ అయినా చాలా బాగుంది. ఇది ప్రైజింగ్ వచ్చేసరికి మాన్యువల్, ఫార్చునర్లో మాన్యువల్ వచ్చేసరికి 33.96 lakhs. అండ్ ఇందులో అడ్వాన్స్ ఆటోమేటిక్ వచ్చేసరికి, అడ్వాన్స్ అంటే ఈ బండి వచ్చేసరికి 38.61 lakhs. Like our video, please like, share and subscribe. Thanks for watching.